వెల్కమ్ టు భారతి న్యూస్. నేను అర్చన. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో అట్టహాసంగా గెలుపోటమిలను పక్కన పెట్టి బరిలోకి దిగడమే తొలి విజయమని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు. మానసిక ఒత్తిళ్లను అధిగమిస్తూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆయన ఉద్బోధించారు. నగరంలోని నాగారంలో గల తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్ ఆవరణలో జోష్ 2025 పేరుతో 3 రోజుల క్రీడా పోటీల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, విశిష్టాతిథులుగా ఇంటర్ విద్యాధికారి రవికుమార్, జిల్లా లైబ్రరీ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, మైనారిటీ స్కూల్స్ ప్రాంతీయ సమన్వయకర్త మహమ్మద్ అబ్దుల్ బాసిద్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా అథ్లెటిక్స్ విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ చేసి ఘన స్వాగతం పలికారు. విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం తాహిర్ క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లాలోని వివిధ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కళాశాలల నుండి 56 జట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉర్దూ అకాడమీ చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులు ధైర్యంగా క్రీడా పోటీల్లో పాల్గొనాలని అన్నారు. వ్యక్తిత్వ వికాసంతో పాటు జట్టు కృషితో ముందుకు సాగాలని సూచించారు. వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులకు నిత్యం క్రీడల్లో శిక్షణ ఇస్తూ ప్రోత్సహించాలని చెప్పారు. మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని ఆయన తెలిపారు. క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మైనారిటీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్ ప్రిన్సిపల్ సూర్యకాంత్ రెడ్డి, ఆర్ఎల్సీ డాక్టర్ సయ్యద్ హమీద్, శోభన్ బాబు, నిషార్ ఫాతిమా, గంగాధర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ హరోన్ ఖాన్, కాంగ్రెస్ నాయకుడు ఎజాజ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. విపత్తుల నిర్వహణ సన్నద్ధతపై ఈ నెల 22న ప్రయోగాత్మకంగా మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆయన సూచించారు. వరదలు, పారిశ్రామిక ప్రమాదాలు, విపత్తులు సంభవించిన సమయాలలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం నివారించేందుకు చేపట్టాల్సిన తక్షణ చర్యలపై సన్నద్ధతను పెంపొందించేందుకు వీలుగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22న అన్ని జిల్లాలలో మాక్ ఎక్సర్సైజ్ను నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్లోని TGICCC నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, NDMA మేజర్ సుధీర్, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ హసనైన్, తెలంగాణ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ నారాయణరావు,
రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మాక్ ఎక్సర్సైజ్ చేపట్టాల్సిన ఆవశ్యకత గురించి వారు వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సిఎస్ జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు. విపత్తులు సంభవించిన సమయంలో సమర్థవంతంగా ఎదుర్కొనేలా అన్ని విధాలుగా సన్నద్ధమయ్యున్నామని కలెక్టర్ టి. వినయకృష్ణారెడ్డి తెలిపారు. ఇటీవల ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఎగువన గల మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టుతో పాటు నిజాంసాగర్ రిజర్వాయర్ ద్వారా నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చి చేరిందని అన్నారు. ఎగువ ప్రాజెక్టుల నుండి నీటి విడుదల స్థితిగతుల గురించి ముందస్తుగానే సమాచారం సేకరిస్తూ తదనుగుణంగా ఎస్ఆర్ఎస్పీ ద్వారా దిగువకు మిగులు జలాలు విడుదల చేశామని తెలిపారు. అయితే శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతాలైన 6 గ్రామాలకు వరద తాకిడి ఎక్కువ కావడంతో ముంపు ప్రభావానికి గురయ్యాయని, తక్షణ సహాయక చర్యలు చేపట్టి ఆస్తి ప్రాణ నష్టాన్ని నివారించగలిగామని కలెక్టర్ తెలిపారు. కాగా వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ టి. వినయకృష్ణారెడ్డి విపత్తుల నిర్వహణపై చేపట్టనున్న మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమం ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఇటీవలే నిజామాబాద్ సహా రాష్ట్రంలోని సుమారు 10 జిల్లాలలో భారీ వర్షాల కారణంగా వరద పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అదేవిధంగా పలు పరిశ్రమలలో ప్రమాదాలు చోటు చేసుకొని మరణాలు సంభవించాయని, బస్సు దగ్ధం వంటి విపత్తులు జరిగి ప్రయాణికులు మృతి చెందారని అన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం విపత్తుల నిర్వహణ విషయంలో అప్రమత్తతను పెంపొందించేందుకు ఈ నెల 22న మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించాలని ఆదేశించిందని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు అందరూ మాక్ ఎక్సర్సైజ్ను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు. విపత్తుల సమయంలో నీటిపారుదల, అగ్నిమాపక, విద్యుత్, రహదారుల, పోలీస్, రెవెన్యూ, వైద్య, పౌర సరఫరాల తదితర శాఖల అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, అగ్నిమాపక శాఖ అధికారి పరమేశ్వర్, జెడ్పీ సీఈఓ సాయగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, పరిశ్రమల శాఖ రీజనల్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి, కలెక్టరేట్ విపత్తుల నిర్వహణ విభాగం పర్యవేక్షకుడు శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. I've been listening to your remarks and all the opening issues which have been going on so far. Let me place on record, and General Behel knows it very well, he has been conducting, this must be his 100th exercise that he's conducting. We have never had such effective remarks from a Chief Secretary acknowledging across the board every activity which is required to be conducted in a tabletop exercise and a mock exercise. So my compliments to you, Chief Secretary sir, you have actually made the best initiation which is possible. And in any state, if the Chief Secretary, if the Revenue Secretary and the DG Fire Services are sitting together at the inception part of the exercise, I don't have to say anything further. Right? We have had recent experiences in ముందస్తు క్రిస్మస్ సంబరాలతో టీఎన్జీఓ భవన్లో సందడి నెలకొంది. క్రైస్తవులు యేసు ప్రభువును ఆరాధిస్తూ ఆలపించిన కీర్తనలు ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ వేడుకలను విజయవంతం చేసిన ఉద్యోగులకు, క్రైస్తవులకు టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాశెట్టి సుమన్ కుమార్, నేతికుంట శేఖర్ అధ్యక్షతన టీఎన్జీఓ జిల్లా కార్యాలయంలోని స్వర్గీయ వి స్వామినాథం సమావేశం మందిరంలో సపోజ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగా కుల మతాలకు అతీతంగా నిర్వహించిన ఈ వేడుకల్లో టీఎన్జీఓఎస్ నాయకులు, ఉద్యోగులు పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్ క్రైస్తవ మత గురువులతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పాస్టర్ కృపాకర్, అహరోన్, శ్రీనివాస్, శ్యామ్, జగన్ హాజరై క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథులు పాస్టర్ కృపాకర్ మాట్లాడుతూ టీఎన్జీఓ సంఘంలో కులమతాలకు అతీతంగా క్రిస్మస్ సంబరాలు జరపడం అభినందనీయమని అన్నారు. అనంతరం టీఎన్జీఓఎస్ ప్రెసిడెంట్ సుమన్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ఉద్యోగులకు, జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. 2024 Christmas Day.
ఆ కరుణామయుడు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ శాంతిని ప్రేరేపిస్తూ ప్రేమానురాగాలతో సేవా మార్గాన్ని ఎంచుకోవాలని అన్నారు. అనంతరం ఆధ్యాత్మిక గీతాలతో అలరించిన క్రైస్తవ సోదర సోదరీమణులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా సహ అధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు మాణిక్యం, జాఫర్ హుస్సేన్, అతిక్ అహ్మద్, అర్బన్ అధ్యక్ష కార్యదర్శులు జాకిర్ హుస్సేన్, మారుతి, టీఎన్జీఓ సలహాదారులు వనమాల సుధాకర్, వెస్లీ, సన్నీ, టీఎన్జీఓ అన్ని యూనిట్ శాఖల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు, క్రిస్టియన్ మైనారిటీ ఉద్యోగులు పాల్గొన్నారు. రంజాన్కి సంబంధించి ఫెస్టివల్ కావచ్చు, తర్వాత మళ్ళీ ఈ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్, వీటన్నిటి అర్థం ఒకటే. అయ్యగారు అన్నట్టు ఇక్కడ కులం లేదు, మతం లేదు, జాతి లేదు, మనందరం కూడా ఒకటే కులం, ఒకటే మతం, అది ఉద్యోగ కులం. మన దయచేసి దీన్ని ఎవరు కూడా మర్చిపోద్దనే ఉద్దేశంతో మరి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి మిత్రులారా, రాబోయే రోజుల్లో మనం ఈ లోకానికి కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజలకు కావచ్చు, అధికారులకు కావచ్చు, అందరికీ కూడా మనమందరం ఉద్యోగ రీత్యా, మన విధి రీత్యా ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు ప్రతి ప్రజలకు చేరే విధంగా మన ప్రణాళిక ఉండాలి. దాంట్లో కులం చూడద్దు, మతం చూడద్దు, కేవలం ఆ సమాజానికి ఇచ్చే అతను అర్హుడా కాదా అన్నప్పుడే మనం చేసే కార్యక్రమానికి ఒక అర్థం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై దృష్టి పెట్టాలని డీఈఓ అశోక్ కుమార్ అన్నారు. క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకొని పోటీల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన సూచించారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఈ నెల 19 నుంచి 2 రోజుల పాటు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పిఎంశ్రీ పాఠశాలల స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేయగా ఆయనకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రీడాకారులతో పరిచయం చేసుకున్న అనంతరం టాస్ వేయగా పోటీలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా డీఈఓ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం గల వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారని అన్నారు. వివిధ క్రీడాంశాల్లో విద్యార్థులు శిక్షణ పొంది ఆయా పాఠశాలలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులను ఆయన అభినందించారు. చదువులతో పాటు క్రీడలపై ఆసక్తి కనబరచాలని సూచించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు కృషి చేస్తున్న పీఈటీలు, పీడీలను ఆయన అభినందించారు. ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి పిఎంశ్రీ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులతోని మనము స్పోర్ట్స్ మీట్ను ఈరోజు రేపు జరుపుకుంటున్నాము. ఎస్డిఎఫ్ ఆధ్వర్యంలో మన జిల్లాలో పనిచేస్తున్నటువంటి సీనియర్ పీడీసు, పీఈటీసు అందరి యొక్క సహకారంతో మనము ఈ క్రీడలను చక్కగా నిర్వహించుకోబోతున్నాము. మీరందరూ కూడా పాఠశాలను రిప్రజెంట్ చేస్తున్నారంటేనే మీరు విన్నర్స్. మీ పాఠశాల, మీ విలేజెస్ మీ స్కూల్ లోపల మంచి ప్రతిభ కనపరిచినటువంటి మిమ్మల్ని ఫస్ట్ అభినందిస్తున్నాను. మీరందరూ మంచి క్రీడా స్ఫూర్తితో అన్ని గేమ్స్లలో పార్టిసిపేట్ చేసి చాలా ఉత్సాహంగా ఈ క్రీడా పోటీలను దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా మా పీడీసు, పీఈటీసు చాలా శ్రమ కొరిచి ప్రతి ఏ టాస్క్ను అప్పగించినా కానీ చాలా చక్కగా నిర్వహిస్తూ జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారు. అదేవిధంగా వాళ్ళందరికీ మా విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా చక్కగా క్రీడల్లో పాల్గొని మీరు క్రీడా స్ఫూర్తితో వ్యవహరించి చక్కటి నైపుణ్యాలను ఇంప్రూవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
జిజ్ఞాస కార్యక్రమానికి వివిధ పాఠశాలల నుంచి విశేష స్పందన లభించింది. విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో అబ్బురపరిచారు. సృజనాత్మకత ఆలోచనలకు ఈ కార్యక్రమం అద్దం పట్టింది. అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 ఏళ్ల క్రితం నుంచి ప్రతి ఏటా రీజనల్ లెవెల్లో స్పార్క్లింగ్ క్యూరియాసిటీ అండ్ ఇన్నోవేటివ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 19, 20వ తేదీల్లో నగరంలోని బస్వా గార్డెన్లో జిజ్ఞాస పేరుతో 2 రోజుల పాటు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఏసీపీ రాజా వెంకటరెడ్డి, తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ యాదగిరి, మెడికల్ కళాశాల అధికారి కృష్ణమోహన్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు మెదడుకు పదును పెట్టి తీర్చిదిద్దిన ప్రదర్శితాలను పరిశీలించి అభినందించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు రీజనల్ లెవెల్లో 600కు పైగా ప్రదర్శితాలతో తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. నగరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుంచి 50కి పైగా ప్రదర్శితాలను విద్యార్థులు ప్రదర్శించారు. ఈ ఎగ్జిబిషన్ను సందర్శించిన వివిధ పాఠశాలల విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా అగస్త్య ఫౌండేషన్ ప్రతినిధి మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ వివరాలను వెల్లడించారు. జిజ్ఞాస 2025 అనేది జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి రాజా వెంకటరెడ్డి గారు, డిస్ట్రిక్ట్ ఏసీపీ గారు, తర్వాత తెలంగాణ యూనివర్సిటీ నుంచి రిజిస్ట్రార్ యాదగిరి సార్ గారు, అట్లాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుంచి కృష్ణమోహన్ సార్ గారు వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు జ్యోతి ప్రజ్వలనతో. అండ్ ఇందులో భాగంగా నిజామాబాద్ లోకల్లో ఉన్నటువంటి గవర్నమెంట్, ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ స్కూల్ నుంచి మనకి దాదాపు ఇంకా వివిధ జిల్లాల నుంచి కూడా సినాప్సిస్ అనేవి 600+ వరకు వచ్చాయి. వాటిని ఒక స్క్రీనింగ్ ప్రాసెస్ ద్వారా సెలెక్ట్ చేసి ఈరోజు రేపు 50 ప్రాజెక్ట్స్ అనేవి ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఆ 50 ప్రాజెక్ట్స్లో స్టూడెంట్స్ యొక్క అండర్ ఎస్డిజి గోల్స్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్, థాట్స్ అనేవి ప్రజెంటేషన్లో ఉన్నాయి. విద్యార్థుల్లో ఉన్నటువంటి క్యూరియాసిటీ, క్రియేటివిటీ, వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ని పెంచడానికి ఈ కార్యక్రమం అనేది మనము 2015 నుంచి జరుపుతూ ఉన్నాము. బ్యాంకు సిబ్బందే కాదు, అధికారులు సైతం పని ఒత్తిడికి గురవుతున్నారు అనడానికి ఈ ఘటన నిదర్శనం. ప్రైవేట్ బ్యాంకుల మాదిరిగా ప్రభుత్వ బ్యాంకుల్లోనూ టార్గెట్లు అధిగమించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ఈ ఒత్తిడిని భరించలేక ఓ బ్యాంకు అధికారి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మండలంలోని డంపింగ్ యార్డ్ వద్ద మహమ్మద్ నగర్ యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ సంగమేశ్వర్ చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణం పొందాడు. పని ఒత్తిడి వల్లనే సంగమేశ్వర్ బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి స్వగ్రామం సంగారెడ్డి జిల్లా గోవింద్పూర్ అని పోలీసులు తెలిపారు. బాన్స్వాడలో నివాసం ఉంటూ మహమ్మద్ నగర్ బ్యాంకుకు విధులకు వెళ్లేవాడని చెప్పారు. మృతుడికి భార్య, ఒక బాబు, పాప ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. జాతీయ ఉపాధి హామీ చట్టం పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించి వికసిత్ భారత్ జీరామ్జీ పేరుతో కొత్త పథకాన్ని తెస్తూ బీజేపీ చేస్తున్న కుట్రలను నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. జాతీయ ఉపాధి హామీ చట్టం పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించి వికసిత్ భారత్ జీరామ్జీ పేరుతో కొత్త పథకాన్ని తెస్తూ బీజేపీ చేస్తున్న కుట్రలను నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మహాత్మా గాంధీ చిత్రపటాలతో బీజేపీ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రదర్శన ఉంటుందన్నారు. అలాగే జిల్లాల్లో ఆదివారం నాడు ఇదే కార్యక్రమాలు ఉంటాయని మహేష్ గౌడ్ చెప్పారు. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని బీజేపీ ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చి చట్టం ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు తీవ్ర అన్యాయం చేస్తుందని సిపిఎం నగర కమిటీ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని అనేక దఫాలుగా సవరించి పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలకు అనేక తూట్లు పొడుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చి చట్టం ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు తీవ్ర అన్యాయం చేస్తుందని సిపిఎం నగర కార్యదర్శి సుజాత ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు నిజామాబాద్ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని అనేక దఫాలుగా సవరించి పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలకు అనేక తూట్లు పొడుస్తుందన్నారు. అందులో భాగంగానే మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని వీబీజీ రాంజీగా పేరు మారుస్తూ పేదలకు అందాల్సినటువంటి పని దినాలు 125 రోజులకు పెంచుతున్నట్టు చెబుతూ చివరికి ఉన్న పనిని కోత పెట్టే విధంగా సవరిస్తుందన్నారు. రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా అనేక సంవత్సరాలుగా కోతలు విధిస్తూ చివరిగా చట్టాన్ని మార్చి కొత్త పథకంలో 40% నిధులు రాష్ట్రాలు భరించాలనడం ఈ పథకాన్ని తప్పుదారి పట్టించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యురాలు సంగీత, రజియా, యశోద, మంగల్బాయ్, సారిక, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. రామ్జీ అనే పేరుతో ఉపాధి హామీ కూలీల పొట్టగొట్టడం కోసం చేస్తున్న కుట్రలు బీజేపీ మానుకోవాలి. లేదంటే రేపు రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. ఎందుకంటే ఇప్పటికే నిరుపేదలకు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, చేతి నిండా పని లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఉపాధి హామీల కూలీలు పెంచాలని ఒకవైపు కూలీలంతా అనేక ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే ఉన్న పనిని కూడా పోగొట్టే విధంగా ఈ చట్టం తీసుకురావడం జరిగింది. 100 రోజుల పని కాదు, 200 రోజులు పని కల్పించాలని, ఉపాధి హామీ కూలీలు దాదాపు 600 రూపాయల వరకు పెంచాలని అనేక ఆందోళన కార్యక్రమాలు, పోరాటాలు నిర్వహిస్తున్న సందర్భంలో పేరు మార్చి అందులో ఉన్న చాలా లొసుగుల్ని మనం చూస్తూ ఉన్నాము. రేపు రానున్న కాలంలో ఈ పేరు మార్చకుండా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించకపోతే దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేసి నీకు బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. జిల్లాలో దొంగ నోట్ల చలామణి వెలుగులోకి వచ్చింది. ఓ రైతు బ్యాంకులో జమ చేసేందుకు వెళ్లగా బ్యాంకు అధికారులు 2 లక్షల పైచిలుకు నకిలీ కరెన్సీని గుర్తించారు. జిల్లాలోని వన్నీ మండల కేంద్రంలో దొంగ నోట్లు కలకలం రేపాయి. జలాల్పూర్ గ్రామానికి చెందిన చిన్న సాయిలు అనే రైతు 2,08,500 రూపాయలు కెనరా బ్యాంక్లో క్రాప్ లోన్ చెల్లించేందుకు వెళ్లాడు. క్యాషియర్ ఆ నగదును కౌంటింగ్ మిషన్లో వేసి చూసేసరికి 417 నకిలీ 500 నోట్లుగా గుర్తించారు.
మొత్తం 2,08,500 పూర్తిగా నకిలీ నోట్లు ఉన్నట్లు తేల్చారు. వెంటనే మేనేజర్కు తెలుపగా బ్యాంకు మేనేజర్ వర్ణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. బ్యాంక్ మేనేజరు ఈ కెనరా బ్యాంక్ మేనేజరు నిన్నటి దినాన వాళ్ళ బ్యాంక్ వచ్చినట్టు ఎవరైతే మన కస్టమర్ ఉన్నారో వేరంలో చిన్న స్థాయి అని క్రాప్ లోన్ పేమెంట్ చేయడానికి వచ్చిండు. తను తీసుకొచ్చినటువంటి డబ్బులు 500 రూపాయల నోట్లు 417 టోటల్ అంతా ఫేక్ కరెన్సీ అంట. వాళ్ళు నిర్ధారించుకొని నాకు పిటిషన్ ఇచ్చింది. దరఖాస్తు ఇస్తే నేను కేసు రిజిస్టర్ చేసినాను. బైన్సా పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ ఎదుట పారిశుద్ధ కార్మికులు ఆందోళనకు దిగారు. పనికి తగిన వేతనం అందడం లేదని, తక్షణమే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లాలోని బైన్సా పట్టణంలో గల మున్సిపల్ కార్యాలయం ముందు పారిశుద్ధ కార్మికులు ధర్నా నిర్వహించారు. కొత్తగా ఏర్పడిన ఖానాపూర్ బల్దియాలో జీతాలు ఎక్కువగా ఉన్నాయని, ఇక్కడ తక్కువ వేతనాలు ఇస్తున్నారని, తాము శ్రమ దోపిడీకి గురవుతున్నామని ఆందోళన చేస్తున్నారు. సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ నిరసన స్థలానికి చేరుకొని కార్మికులతో మాట్లాడారు. వారిని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ ఆందోళన విరమించలేదు. స్పష్టమైన హామీ ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఆడ శాలరీ ఎక్కువ ఉన్నది, ఈడ మనకు 26 ఉన్నాయి వార్డులు. అయితే మేడం ఈడ ఎందుకు తక్కువ ఉన్నది, జీతం ఎందుకు తక్కువ ఉన్నది? మాకు ఎంత ఇస్తున్నారు మీకు ఇప్పుడు? మాకు 10. ఆడ ఎంత ఉన్నది? ఆడ ఎంత ఉన్నది? ఎక్కువ ఉన్నది. ఎంత జీవో ఉన్నది అంత ఉన్నది ఆడ. మరి ఈడ ఎందుకు తక్కువ ఇస్తున్నారు? పని అయితే తీసుకుంటున్నారు, జీతం ఎందుకు తక్కువ ఇస్తున్నారు? అధికారులకు అడిగితే ఏమంటున్నారు? అలా ఆగుండ్రి అంటున్నారు. ఆగుండి 4 ఆగుండి అనుకుంటా ఈడ దాకా వచ్చినాం సార్. ఉద్యోగుల పెన్షన్ను దారి మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఉద్యోగుల పెన్షనర్ల జాతీయ నాయకులు నాగేశ్వరరావు ఆరోపించారు. తమ యుక్త వయసంతా ప్రజల కోసం ప్రభుత్వానికి సేవలందించిన పెన్షనర్లకు మెడ మీద కత్తిలా వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ చట్టం వేలాడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో పెన్షనర్స్ డే పురస్కరించుకొని పెన్షన్ భద్రతా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఉద్యోగుల పెన్షనర్ల జాతీయ నాయకులు వి నాగేశ్వరరావు మాట్లాడుతూ పెన్షన్పై ప్రభుత్వాలు ఖర్చు పెడుతుంది కేవలం జీడీపీలో 2%, అదే ఇతర దేశాలలో 10% వరకు ఉందని ఆయన పేర్కొన్నారు. పెన్షనర్లను రకరకాలుగా విభజించి ప్రభుత్వం గతంలో వారు చేసిన సేవలను విస్మరిస్తోందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తీర్పులను కాలదన్ని కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఖర్చు పెరుగుతుందని తగ్గించాలని ఆలోచన చేస్తుందని, దానిలో భాగంగానే జనవరి 26 నుండి పాత పెన్షనర్లకు డిఏ పే రివిజన్ ఉండదని చట్టం చేసిందని, ఇది భవిష్యత్తు తరాలకి కూడా నష్టదాయకమని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా ఉన్నటువంటి ఈపీఎస్ పెన్షనర్లకు కేవలం 1000 రూపాయల నుండి 3000 రూపాయల వరకు చెల్లిస్తోందని, ఇది కుటుంబ నిర్వహణకు ఎలా సాధ్యమవుతుందో ప్రభుత్వం ఆలోచించాలని ఆయన అన్నారు. 1500 సంవత్సరాల క్రితం రాజులు తమ సిబ్బందికి పెన్షన్ ఇవ్వాలని ఆలోచించాయని, కానీ ఈ ప్రజాప్రభుత్వాలు పెన్షన్పై ఎందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఇంకా ఈ కార్యక్రమంలో శిల్ప హనుమన్లు గంగారం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈవీఎల్ నారాయణ, జిల్లా నాయకులు లావు వీరయ్య, రాధాకిషన్, సాంబశివరావు, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. మనం ఏమడుగుతున్నాం? మనం చంద్రుడిని తీసుకొచ్చి మనకి ఇమ్మని మనం అడగట్లేదు. అయ్యా మేము ఒక 30-35 సంవత్సరాలు పనిచేసాం, ఈ దేశాన్ని ఎంతో కొంత ముందుకు తీసుకువెళ్ళడానికి మూల స్తంభాల్లాగా ఉపయోగపడ్డాం. వయసు అయిపోయింది, శక్తియుక్తులు తగ్గిపోతున్నాయి, ఇంకా మిగిలిన కాలం ప్రశాంతంగా బ్రతకడానికి అవసరమైనటువంటి కొంత పెన్షన్ ఇమ్మని అడుగుతున్నాం. ఇదే కదా చిన్న కోరిక. మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి దాదాపు 1990, 92, 93 వరకు మీరు ఒక పీరియడ్ని తీసుకుంటే కొంతవరకు ప్రశాంతంగానే గడిచింది జీవితం. ఆ తర్వాత ఒక మార్పు, ఈ మార్పు మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ మార్పు చోటు చేసుకుంటుంది. కుల వృత్తిపై ఆధారపడుతున్న మేరు సామాజిక వర్గం వెనుకబాటుకు గురవుతోందని నగర మేరు సంఘం నూతన అధ్యక్ష అభ్యర్థి వెన్ను దేవానంద్ ఆందోళన వ్యక్తం చేశారు. మేరు కులస్తుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నగర మేరు సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నగరంలోని దుబ్బాలో గల మేరు భవన్లో నిర్వహించనున్నారు.
ఈ ఎన్నికల్లో 2 ప్యానెళ్లుగా ఏర్పడి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష అభ్యర్థిగా పోటీలో ఉన్న వెన్ను దేవానంద్ మాట్లాడుతూ మేరు కులస్తుల సమస్యలను వివరించారు. రెడీమేడ్ దుస్తులపై జనం మక్కువ చూపడంతో కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న మేరు కులస్తులు జీవనోపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేరు సామాజిక వర్గం అభ్యున్నతి కోసం సబ్సిడీ రుణాలు అందించి ప్రోత్సహించాలని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న నగర కమిటీ ఎన్నికల్లో తమ ప్యానెల్ నుంచి ప్రధాన కార్యదర్శిగా పోనపల్లి బాలచంద్రం, ఉపాధ్యక్షునిగా కొట్టూరు సురేష్, సంయుక్త కార్యదర్శులుగా రాచల్రా అరుణ్చంద్, తాళ్ల శివకుమార్ పోటీ పడుతున్నారని తెలిపారు. తమ ప్యానెల్ను కుల సభ్యులందరూ ఆదరించాలని అధ్యక్ష అభ్యర్థి వెన్ను దేవానంద్ కోరారు. గత 20 సంవత్సరాల క్రితం నేను ఎన్నికల్లో పోటీ చేసిన రోజులున్నాయి. అప్పుడు కూడా నేను గెలిచినట్టే గెలవడం జరగలేదు. మరియు రెండవసారి కూడా నేను మన మంతెన దశరథ్ గారితో పోటీలో ఉన్నాను మన మేరు సంఘ ఎన్నికలకు. కాబట్టి అప్పుడు కూడా నాకు 3 ఓట్లతో ఎన్నికంజు జరిగాను. కాబట్టి ఈసారి నాకు మీ కుల బంధువులు పెద్ద ఎత్తున మీ సేవ చేయడానికి మళ్ళీ ఒకసారి ఓట్లో మన ఎన్నికల బరిలో ఉన్నాను. కావున నాకు అత్యధిక ఓట్లు మిషన్ గుర్తుకేసి నన్ను గెలిపించాలని నా యొక్క మనవి. నేను గతంలో మీకు ఎన్ని కార్యక్రమాలు చేశానో మీకు అందరికీ తెలుసు. నేను ప్రస్తుతం పంచాయతీ కమిటీగా కూడా మీకు సేవలు అందిస్తున్నాను. కావున మీరు మిషన్ గుర్తు ఓటేసి మా ప్యానెల్ గెలిపించాలని నేను మరోసారి కోరుచున్నాను. సమస్త మేరు బంధువులు ఈ నా యొక్క వాయిస్ నా యొక్క వీడియో ద్వారా మీరు తప్పకుండా మాకు ఈ అవకాశం ఇచ్చి మా యొక్క సేవలు వినియోగించాలని కోరుచున్నాను. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ జనరల్ బాడీ సమావేశం వాడివేడిగా సాగింది. ప్రెస్ క్లబ్ పురోభివృద్ధి, నగర జర్నలిస్టుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, బైరశేఖర్ వివరించారు. నగరంలోని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కార్యవర్గం పదవీకాలం నేటితో ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ గడిచిన 2 ఏళ్లలో జర్నలిస్టుల సంక్షేమానికి తీసుకున్న చర్యలను వివరించారు. అనంతరం కార్యదర్శి బైరశేఖర్ మాట్లాడుతూ నివేదిక సమర్పించారు. జర్నలిస్టు వెల్ఫేర్ సొసైటీ, ఇన్సూరెన్స్ పథకాలకు జిల్లా ప్రజాప్రతినిధులు అందించిన సహకారాన్ని సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధికి, అర్బన్ జర్నలిస్టుల సంక్షేమానికి చేయూతనిచ్చిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన కార్యవర్గ ఏర్పాటుకై శనివారం నామినేషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆదివారం ఉదయం నుంచి పోలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, చింతల గంగాదాస్, పాకాల నరసింహులు, జమాల్పూర్ గణేష్, నరసింహాచారితో పాటు ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. వివిధ కారణాల వల్ల క్లెయిమ్ చేసుకుని ఆర్థికపరమైన ఆస్తుల కోసం ప్రభుత్వం కల్పించిన 3 నెలల ప్రత్యేక కార్యక్రమం మీ డబ్బు మీ హక్కులో భాగంగా ఈ నెల 20న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా స్థాయి శిబిరం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాలకు అనుగుణంగా మీ డబ్బు మీ హక్కు అనే ఇతివృత్తంతో క్లెయిమ్ చేసుకుని ఆర్థికపరమైన ఆస్తుల సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి 2025 అక్టోబర్ 4న గుజరాత్లోని గాంధీనగర్లో జాతీయ స్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఇది 2025 అక్టోబర్ 1 నుండి 2025 డిసెంబర్ 31 వరకు 3 నెలల పాటు కొనసాగుతుందని చెప్పారు. క్లెయిమ్ చేసుకొని బ్యాంకు పొదుపులు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్స్, బీమా తదితరాలను క్లెయిమ్ చేసుకునేందుకు వీలు కల్పించాలన్న లక్ష్యంతో దీనిని చేపట్టారన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో శిబిరం జరుగుతుందని, క్లెయిమ్ చేసుకుని ఆర్థికపరమైన ఆస్తుల వాస్తవ యజమానులు వాటిని పొందేందుకు బ్యాంకు శాఖ, బీమా సంస్థ, మ్యూచువల్ ఫండ్స్ సంస్థ శిబిరంలోని దేనినైనా సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. నిజామాబాద్ సెంట్రల్ జైలును జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి గురువారం సందర్శించారు. జైలులో ఉన్న మహిళా ఖైదీలతో మాట్లాడి వారికి అందుతున్న వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓ మహిళా ఖైదీకి పుట్టిన 1 నెల రోజుల శిశువు ఆరోగ్య పరిస్థితి, పాపకు వైద్య సేవలు అందుతున్నాయా అని అడిగారు. అనంతరం ఖైదీల వంటశాలతో పాటు మిగతా ఖైదీలకు న్యాయపర సమస్యలు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. డిఫెన్స్ న్యాయవాదులు కోర్టుల్లో అందిస్తున్న న్యాయ సహాయం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
న్యాయ సేవా సంస్థ ఇన్ఛార్జ్ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి సాయసుధా, జిల్లా జైలు సూపరింటెండెంట్ దశరథ్, జైలర్లు, న్యాయ సేవా సంస్థ పర్యవేక్షకులు శైలజ, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీ నుండి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ టీవీనే కృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండడం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ప్రజావాణి కార్యక్రమం తిరిగి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో అట్టహాసం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.